వెంకటనారాయణ సుశీలమ్మ రోటరీ సెంట్రల్ ఫిజియోథెరపీ సెంటర్ సేవలను ప్రజలు సద్వినియోగించుకోవాలని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ బోడా ఆనంద్ కుమార్లు కోరారు. కాకినాడ నాగమల్లితోట జంక్షన్ ఎన్ఎఫ్సిఎల్ రోడ్లో గల రోటరీ క్లబ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ భవన సముదాయంలో మొదటి అంతస్తులో ఏర్పాటు చేసిన పైడా వెంకటనారాయణ సుశీలమ్మ రోటరీ సెంట్రల్ ఫిజియోథెరపీ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఘనంగా జరిగింది. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు రిబ్బన్ కత్తిరించి ఈ ఫిజియోథెరపీ సెంటర్ను ప్రారంభించారు. డాక్టర్స్ ఛాంబర్ను రోటరీ పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎల్ సత్యనారాయణ టిక్కు ప్రారంభించగా ట్రస్ట్ చైర్మన్, కో చైర్మన్ ఛాంబర్ను డాక్టర్ ఎస్విఎస్ రావు రిబ్బన్ కత్తిరించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో విశిష్ట అతిథిగా ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రత్నకుమార్, గౌరవ అతిథులుగా పీడీజీలు డాక్టర్ పూషా, ఎం వీరభద్రారెడ్డి, రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎలెక్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి, డీజీఎన్ జి శ్రీరామ్, ప్రత్యేక ఆహ్వానితులుగా పైడా వెంకటనారాయణ సుశీల, రాఘవరత్నమ్మ, అకాడమీ ఆఫ్ ఎడ్యుకేషన్ ట్రస్టీలు డాక్టర్ పైడా రామకృష్ణ, పైడా వెంకటనారాయణ, పైడా శ్రీనివాస్, పైడా సోమేశ్వరరావు, సంకురాత్రి ఫౌండేషన్ చైర్మన్ పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్లు పాల్గొని ఫిజియోథెరపీ సెంటర్లోని వివిధ విభాగాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సభలో రోటరీయన్లను ఉద్దేశించి అతిథులు ప్రసంగించారు. అనంతరం రోటరీ గవర్నర్ డాక్టర్ ఎం వెంకటేశ్వరరావు, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సెంట్రల్ చారిటబుల్ ట్రస్ట్ సెక్రటరీ బోడా ఆనంద్ కుమార్లు మీడియాతో మాట్లాడుతూ రోటరీ ఫిజియోథెరపీ సెంటర్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దాతలు పైడా వంశీకులకు పద్మశ్రీ డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ కు వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఫిజియోథెరపీ సెంటర్ కోఆర్డినేటర్స్ సిపివి రామానుజం, జిఎస్ మూర్తి, ట్రస్ట్ వైస్ చైర్మన్ కెఎస్ మూర్తి, ట్రస్టీలు ఎం వీరభద్రారెడ్డి, జె హరిబాబు, డి రవితేజ, వాకచర్ల సూర్యం, జయేష్ దేశాయ్, సి సత్యనారాయణ, ఫిజియోథెరపీ సెంటర్ కోఆర్డినేటర్స్ సిపివి రామానుజం, జిఎస్ మూర్తి, బండారు సాయిరాం, హెల్త్ హబ్ కోఆర్డినేటర్స్ సామా వి భాస్కర్, దామెర శ్రీనివాస్, వై వెంకటేష్, ఫిజియోథెరపిస్ట్ డాక్టర్ పవన్, నగరంలోని అన్ని రోటరీ క్లబ్ల నుండి ప్రతినిధులు, రోటరీ సెంటర్ సభ్యులు పాల్గొన్నారు. ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాల్లో ఎస్పెషల్లీ ఏదైతే ఫిజియోథెరపీ మనం పెట్టారో ఇది ఫిజియోథెరపీ రీహాబిలిటేషన్ సెంటర్గా కాకినాడ ప్రజలందరికీ కూడా ఇది ఎంతో ఉపయోగపడుతుంది. చాలామంది ఎస్పెషల్లీ న్యూరలాజికల్గా సఫర్ అవుతున్న పీపుల్కి వాళ్ళందరికీ కూడా కంటిన్యూస్గా వాళ్ళకి ఫిజియోథెరపీ అవసరం పడుతుంది. అంటే స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి కానీ అలాంటి వాళ్ళకి. సో వాళ్ళు ప్రైవేట్ హాస్పిటల్స్లోని ఫిజియోథెరపీ సెంటర్స్లో రెగ్యులర్గా చేసుకోకపోవడం మూలంగా వాళ్ళ అవుట్కమ్ కూడా మనకి తక్కువ వస్తుంది అన్నమాట. ఇక ఎప్పుడైతే నామినల్ ఛార్జెస్లో ఎప్పుడైతే ఛార్జ్ చేస్తారో ఆటోమేటిక్గా వాళ్ళు కంటిన్యూస్గా మొత్తం కంప్లీట్ థెరపీకి కూడా పేషెంట్స్ ఇక్కడ ఉండడం మూలంగా వాళ్ళ అవుట్కమ్ కూడా బెటర్గా అవుట్కమ్ రావడానికి అవకాశం ఉంటుంది. దాంట్లో ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ పవన్ ఈజ్ స్పెషలైజ్డ్ ఇన్ న్యూరో ఫిజియోథెరపీలో అటువంటి అన్నింటిలోనే కొంచెం హై అండ్ స్పెషలిస్ట్ కాబట్టి వాళ్ళ టీము ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను. రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్గా నేను ఈ కార్యక్రమంలో ఇనాగ్రేట్ చేయడానికి వచ్చినందుకు నేను చాలా ఆనందపడుతున్నాను. నా పేరు డాక్టర్ ఎం వెంకటేశ్వర అండి, డిస్ట్రిక్ట్ గవర్నర్, రోటరీ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ట్ 3020. ఐఎమ్ ఫ్రమ్ ది రోటరీ క్లబ్ ఆఫ్ విజయనగరం. ఇది రేపటి నుంచి కాకినాడ పబ్లిక్కి ఉపయోగపడుతుంది. దీనికి మార్నింగ్ మేము 9 to 1 అండ్ ఈవినింగ్ 5 to 7 ఓపెన్ చేసి ఉంచుతాము. డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ ట్రీట్మెంట్ కూడా జరుగుతుంది. ఈ ఎక్విప్మెంట్ని మరి కాకినాడ ప్రజలందరూ, ఎందుకంటే ఇది ఒక చారిటబుల్ యాక్టివిటీ కింద తీసుకొచ్చాము, కానీ కాస్ట్ టు కాస్ట్ బేసిస్ కలెక్ట్ చేయాలి, మెయింటెనెన్స్ చేసుకోవాలి. కాబట్టి కాస్ట్ టు కాస్ట్లో చాలా తక్కువ రేట్తో మంచి సదుపాయంతో దీన్ని రేపటి నుంచి పబ్లిక్ ఇస్తున్నాం. కాబట్టి పబ్లిక్ అందరూ ఉపయోగించుకుంటారని ఆశిస్తూ ఈ రోజు ఈ ఎక్విప్మెంట్కి అయితేనేమి, హాల్కి అయితేనేమి డొనేషన్ చేసిన పైడా ఫ్యామిలీకి, డాక్టర్ సంకురాత్రి చంద్రశేఖర్ గారి ఫ్యామిలీస్కి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అలాగే మా రోటరీ మెంబర్స్, రోటరీ ట్రస్ట్ మెంబర్స్, మా ట్రస్టీస్, బోర్డు మెంబర్స్ వీళ్ళందరూ కూడా ఎంతో కష్టపడి దీన్ని స్టేజ్కి తీసుకొచ్చారు. ఈరోజు మా ప్రాజెక్ట్ చైర్మన్ జిఎస్ మూర్తి గారు కూడా ఆల్మోస్ట్ 3-4 months నుంచి ఇదే పని మీద ఉండి దీన్ని ఈ టైంకి సాధించాలని అనుకుని ఓపెన్ చేయగలిగాము. ఆయన కూడా క్లబ్ తరఫున, ట్రస్ట్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజల్ని ఈ ఫెసిలిటీని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను.